బయటికి ఎంత డాంబికాలు ఉన్నా పైకి బయటికి ఎంత డాంబికాలు మాట్లాడుతున్నా కూడా నిజంగా చెప్పాలంటే అధికార పార్టీకి గ్రౌండ్ అంతా కూడా బాగుంది, ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలు అందుకొని చాలా సంతోషంగా ఉంటే ఆల్మోస్ట్ 90% రావాలి. ముక్కుతా మూలుగుతా ఈరోజు 39% పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇంకా నెగటివిటీ లేట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీస్ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా పెట్టాలి కాబట్టి లేట్ అయితే మొదటికే మోసం వస్తుందనేసి ఇమ్మీడియట్లీగా సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా పెట్టాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే చూస్తున్న గ్రౌండ్ రియాలిటీ ఏంటో వాళ్ళకు కూడా అర్థమైంది. ఇప్పుడు రెబల్స్తో కలిపి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఈరోజు పరిస్థితి బాగా ఉండుంటే ఆల్మోస్ట్ ఈరోజు 35 స్థానాల్లో ఈరోజు హంగ్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నానా ప్రయాసాలు పడాల్సి వస్తుంది. ఎవరిని కొనుక్కోవాలా, ఎవరిని బతిలాడుకోవాలా, ఈరోజు నిలబెట్టుకోవాలంటే తప్పనిసరి పరిస్థితి అయిన నేపథ్యంలో ఇప్పుడు కనుక ఇదే ఊపులో పెడితే కనీసము గౌరవంగా అదే 39కి కనీసం ఇంకా కొంత తగ్గిన 35% అన్న వస్తాయేమో, కానీ ఇంకాస్త లేట్ చేస్తే ఇది మరీ హీనాతిహీనంగా దిగజారిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మాట్లాడుకొని ఇమ్మీడియట్లీ తెరపైకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ తీసుకొస్తారు. ఇంకొకటి దాంట్లో కూడా మీకు మళ్ళీ మీ ముందుకు వస్తారు. సరే, ప్రజలు నిజంగానే వాళ్ళకి 39% ఈరోజు కట్టబెట్టారు అని అంటే ఓట్లు, మరి ప్రజలు నిజంగానే సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఒకవైపు ఏమో ఊర్లలో పోయినప్పుడేమో గ్రౌండ్లోనేమో మాకు రైతు భరోసా వస్తలేదు, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదు, అలాగే పెన్షన్లు పెంచలేదు, తులం బంగారం ఇవ్వలేదు, లేకపోతే నిరుద్యోగులకి భృతి ఇవ్వలేదు, లేదంటే ఇప్పుడు సరే ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే కాకుండా సరే ఎడ్యుకేషన్ విషయంలో మాట్లాడుతున్నారు, స్కూళ్ళ విషయంలో, పిల్లల చదువుల విషయంలో. దాని తర్వాత ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల పరిస్థితి రోజుక ఫుడ్ పాయిజన్ మనం చూసిన నేపథ్యం. ఇలా పిల్లల్ని ధైర్యం చేసి పిల్లల్ని ఆ గురుకులాలకు పంపించాలంటే భయపడుతున్న నేపథ్యం. వైద్యం పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నాము, వ్యవసాయం పరిస్థితి ఎట్లుందో చూస్తాం. ఇలాంటి నేపథ్యంలో ఇంకా కూడా వీళ్ళు చెప్పే మాటలకి లోబడి ఈ మాత్రం 39% అంటే బెదిరిచ్చిరా అదిరిచ్చిరా ఇష్టంతో చేసిరో ఏదైతేంది 30% జనాభా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టగలిగిరంటే జనాలు కనీసంగా ఆలోచిస్తున్నారని కూడా ఒకసారి అర్థమవుతుంది. ఇవేమీ లేకున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, ఇవేమీ లేకున్నా మాకు 39-40% ఓట్లయితే వస్తాయనే వాళ్ళు ఒక భ్రమ కాదు, ఒక ఏమంటారు వాళ్ళ ధీమాతో ఉన్నారు. బలుపు అంటారా, బలుపని కాదు కానీ సరే బలుపులో నుంచి వచ్చిన ధీమా అనుకుందాం. ఇక వీళ్ళు కనుక ప్రజలు ఈ రకంగానే వేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా 2 నెలల సమయం ఉంది. అధికార పార్టీకి వేద్దాం అనుకుంటే ఏమవుతుంది రాష్ట్రం అంటే నోట్లో మట్టి కొట్టిపోయే అవకాశం ఉన్నట్టుగా కనపడుతున్నాయి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ పార్టీ పరంగా చూసుకుంటేనేం ప్రభుత్వం పరంగా చూసుకుంటేనే 39%కే మనం పరిమితమైనాం కాబట్టి రేపు కనుక డిలే చేస్తే ఇది కాస్త ఇంకా తగ్గుకుంటూ పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మనం ఏం చెప్పినా వింటారు. సో ఇప్పుడు 39% ఇచ్చారు కదా, రేపు కూడా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏది రైతు భరోసా కనుక ఇచ్చినామనుకో రేపు అందరు కూడా మనకే ఓటు వేసేస్తారు అనేసి ఒక భ్రమలో ఉన్నారు. ఈ భ్రమని మరి వాళ్ళకి నిజం చేస్తారా, లేదు మీరు భ్రమలో ఉన్నారని నిరూపిస్తారా అనేది. సో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రాబోతున్నారు కాబట్టి మీ ముందుకి మళ్ళీ ఓటు అనే దాంతో రాబోతున్నారు. ఈ ఆయుధాన్ని మరి మీరు ఏ రకంగా మలుచుకుంటారో చూడాలి. కేవలము నాట్లప్పుడు కాకుండా ఓట్ల కోసం మాత్రమే రైతు భరోసా వేస్తారన్నప్పుడు ప్రజలు కూడా చాలా తెలివిమంతులని నేను అనుకుంటున్నా. ఇవాళ అడగొచ్చు కదా, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు రైతు భరోసా ఎందుకు మాకు 4 సార్లు రావాలి, ఎందుకు రాలేదు? మీరు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? అసలు మేము అడిగినామా? ఈ మేనిఫెస్టోలోని అంశాలు మీరు ఇచ్చినవి ఏంటి? ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తారు. ఈ ఫ్రీ బస్సు గురించి ఇప్పుడు రేపు ఆర్టీసీ సంఘాల వాళ్ళు ఈ నెల 24వ తేదీన చలో సెక్రటరియట్ ముట్టడికి పోతున్నారు. అంతా బాగుంటే ఆర్టీసీ లాభాల బాటలో ఉంటే మహాలక్ష్మి పథకం కింద 350 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళకు చెల్లించాలి. అదంతా కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఒకటే చెప్తారు, మీరు ప్రైవేటు బస్సులు కాదు, మీరే బస్సులు కొని పెట్టండి, దీన్ని ప్రభుత్వంలోకి తీసుకోండి. సో వీళ్ళు 24వ తేదీన చలో సెక్రటరియట్ పోతున్న నేపథ్యం కనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే బస్సు 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 అని చెప్తారు కదా, సో ఏంటంటే ఒకటి మీ ముందుకు వచ్చేది ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ వస్తే మీ దగ్గరకు వచ్చేది ఏంటంటే రైతు భరోసా ఒక్కటి వేస్తారు. ఈ రైతు భరోసా వేసి మళ్ళీ మాకు ఓట్లు 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 అంటారు. సో మరి ఆ రైతు భరోసా ఒక్కటే మీకు కడుపు నింపుతుందా?
మిగతావన్నీ కూడా మీరు అడిగే అవకాశం ఉందా? మీ దగ్గరికి ఎట్లా ఓటుకు వచ్చినప్పుడు అడగొచ్చు కదా. విద్య గురించి అడగొచ్చు, వైద్యం గురించి అడగొచ్చు, వ్యవసాయం గురించి అడగొచ్చు. ఇన్నున్నాయి. ఎన్ని సమస్యలు పడుతున్నారు ఉన్న ఊళ్ళలో చూసినాం కదా, ఎంత కష్టపడ్డారు యూరియా కోసం. సో ఏదైనా కూడా మళ్ళీ ఈ హడావుడిలోనే పెట్టాలి. ఇప్పుడు ఈ హడావుడిలో పెట్టకపోతే మాత్రము ఘోరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి గ్రాఫ్ ఎంతగా దిగిపోతుందనడానికి ఈరోజు కనిపించిన ఈ మున్సిపల్ ఫలితాలను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు.